హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనూష. మీరు నా ఛానల్లో చూడొచ్చు హెయిర్ కేర్, స్కిన్ కేర్, స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ అలాగే సారీ డ్రైపింగ్ టిప్స్. నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ అయితే ఇస్తుంటాను, జెన్యున్ రివ్యూ. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి. మీరు తమ్ముళ్ళలో చూసిన బ్లౌజ్ని సేమ్ నేను ఇప్పుడు స్టిచ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం షోల్డర్ దగ్గర పావించు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం బ్లౌజ్ పొడవును అనేది మెజర్ చేసుకోవాలి. సో బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం 14 ఇంచెస్ పెట్టుకుంటామండి. ఎవరికైనా సరే 14 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. సో 14 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని 15 ఇంచెస్కి నేనైతే బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలన్నమాట. సో మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ని మెజర్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి మనకి షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నామండి. ఎందుకంటే నెక్ వచ్చేసి బ్రాడ్గా పెట్టమని అడిగారు. సో అందుకని చెప్పి 6 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకుంటాను. షోల్డర్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టమన్నారు అండ్ నెక్ వచ్చేసి 4.5 ఇంచ్ పెట్టమన్నారు అనమాట. సో 6 ఇంచెస్ టోటల్గా నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 6 ఇంచెస్ డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటాను. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది 36 బ్లౌజు. సో 36 అంటే మనకి 4వ భాగం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ వస్తుంది. సో 9 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్క్వేర్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ డాట్స్ని లైన్లో డ్రా చేసే ముందు 1/2 ఇంచు ఇలా పైకి మనం డ్రా చేసుకుంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది షేప్ చాలా బాగా వస్తుంది. సో కిందకి జారిపోకుండా ఉండకుండా మనకి స్టిఫ్గా నిలబడుతుందండి. సో ఈ విధంగా చేసుకుని ఇక్కడ మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కర్వ్ స్కేల్తో ఈజీగా ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ని మెజర్మెంట్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 1.5 ఇంచ్ అని చెప్పాను కదా. సో 1.5 ఇంచ్ రావాలంటే మనం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఖర్చులు పోయి కరెక్ట్గా 1.5 ఇంచ్ వస్తుంది. నెక్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ అనమాట. సో అక్కడి నుంచి నేను చెస్ట్ పాయింట్ని మెజర్ చేస్తున్నానండి షోల్డర్ దగ్గర నుంచి. సో 10 ఇంచెస్ మనకి ఓకేనా. 10 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత విడ్త్ని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చెస్ట్ పాయింట్ దగ్గర విడ్త్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ ఉండాలి. సో క్లోజ్ ఏ వైపు అయితే ఉందో ఆ వైపు నుంచి ఇలా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. సో ఇది మనకి ఎఫెక్స్ పాయింట్ అంటారు. ఇక్కడి నుంచే మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేస్తామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ని డ్రా చేస్తున్నాను. 6 ఇంచెస్కి మనం డీప్ తీసుకున్నాం కదా. సో దాన్ని స్క్వేర్ చేసేసుకుని ఇక్కడ నెక్ షేప్ అయితే నేను డ్రా చేసేసుకుంటాను అనమాట సింపుల్గా. సో ఇప్పుడు వచ్చేసి మనం కింద వేస్ట్ దగ్గర మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. 3.5 ఇంచ్కి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీనికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తీసుకుని కర్వ్ స్కేల్తో మనం ప్రిన్సెస్ కట్ షేప్ ఈజీగా ఇచ్చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్కి మనం సెంటర్లోకి కాకుండా ఆ పాయింట్ ఏదైతే ఉందో దానికి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇలా పైకి పెట్టుకుని షేప్ ఇచ్చుకున్నామంటే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ చాలా నీట్గా వస్తుందండి. సో ఎగ్జాక్ట్గా మనం అక్కడ సెంటర్కి కాకుండా కొంచెం పైకి 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పెట్టుకోవాలి. అండ్ కిందకు వచ్చేసరికి ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో కింద మనం 1.5 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం 1.5 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకుని అందులోకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. సో మనకి చాలా బాగా ఎగ్జాక్ట్గా షేప్ అనేది వస్తుంది. కింద నడుము దగ్గర కూడా మనకి మంచిగా స్టిఫ్గా నిలబడుతుంది. సో మనకి వేస్ట్ లూజ్ వచ్చేసి 29. ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ని మెజర్ చేసుకుంటాం అనమాట. 29లో మనకి 4th పార్ట్ ఏమవుతుందంటే 7.2 వస్తుంది. సో ఇక్కడ టేప్తో చూస్తున్నాను చూడండి. నేను ప్రతి ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ఇవన్నీ కూడా. సో ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో 7.2 వచ్చింది కదా. 7.2కి టోటల్ వేస్ట్ లూజ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ప్రిన్సెస్ కట్ షేప్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చుల కోసం 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఓకేనా.
ఈ విధంగా మనం మొత్తం బ్లౌజ్ని మార్కింగ్ చేసేసుకున్నట్టే. మనం 4 ఫోల్డింగ్ మీద మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడే మనకి మార్కింగ్ అయిపోతుందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ప్రిన్సెస్ కట్ షేప్ని ఇలా డైరెక్ట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలన్నమాట. సో ఇదంతా మనకి ఖర్చులో పోయి మనకు అక్కడ షేప్ అయితే వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం చంక లోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ కట్ చేసుకుంటాము, ఫ్రంట్కి వచ్చేసి లోత్ అనేది రిమూవ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మెజర్మెంట్స్ అయితే మనం కరెక్ట్గా డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. సో మొత్తం అంతా కట్ చేయకుండా ఓన్లీ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మిగిలిన ఖర్చు తీసేసి ఈ విధంగా కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ లోతు ఏదైతే తీస్తామో అది కట్ చేసుకోవాలి. అండ్ అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ని కూడా ఇక్కడ ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది అంత బాగా వస్తే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ కూడా అంత బాగా వస్తుందండి. నేను ఇక్కడ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. కొంచెం డీప్గా వస్తుంది నెక్ అయితే. సో నేను హ్యాండ్తోనే డ్రా చేసేస్తాను, ఏ టూల్స్ యూజ్ చేయకుండా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ ఇవ్వమని చెప్పారు 4 ఇంచెస్కి మాత్రం. సో 4 ఇంచెస్కి ఈ విధంగా నేను రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ బ్యాక్ హుక్స్ పెట్టి మనకి పోట్లీ బటన్స్ అడిగారనమాట. సో దానికోసం అనమాట. సో నేను ఇక్కడ బ్యాక్ ఓపెన్ చేయట్లేదు, మీరు గమనించారో లేదో, నా ప్రతి వీడియోలోని నేను బ్యాక్ అయితే ఓపెన్ చేయనండి. అండ్ ఇక్కడ 1 ఇంచు కిందకి 1 ఇంచు క్రాస్ తీసేస్తాను. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి పైన ఏ విధంగా అయితే మనం 2 ఇంచెస్ తీసుకుంటామో బ్యాక్ వచ్చేసి టక్స్ కోసం మనకి 2 ఇంచెస్ అవసరం లేదనమాట. సో అందుకని రిమూవ్ చేసేస్తాను. ఈ 1 ఇంచ్ రిమూవ్ చేసిన తర్వాత వేస్ట్ దగ్గర మనం క్రాస్ తీస్తాం కదా, సో వేస్ట్ అనేది జారిపోకుండా ఉండడానికి క్రాస్ తీస్తాం కదండి, అది 1 ఇంచ్ రిమూవ్ చేసిన తర్వాత ప్రిన్సెస్ కట్ షేప్ పీసెస్ ఏవైతే ఉంటాయో పైన వేసుకుని 1 ఇంచ్ మనకి లైన్ రిమూవ్ చేసేసి అనేది కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం నేను 11 ఇంచెస్ క్లాత్ని అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మిగతా క్లాత్ అంతా కూడా లైనింగ్ వేసుకొని నేను నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుని ఈజీగా నేను కటింగ్ అయితే చేసేసుకుంటాను. సో ఈ విధంగా అనమాట. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంచుకుంటానండి, ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరిగినప్పుడు మనకి ఇబ్బంది అవ్వదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి సో ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి, మన వైపు పెట్టుకుని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఎక్కడ కదలకుండా ఉండడానికి బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. సో ఈ విధంగా కొడితే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. లైనింగ్ ఎక్కడ కూడా మనకి కదలకుండా ఉంటుంది కాబట్టి నెక్ షేప్ ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో బాబీ పిన్స్తో మనం అన్ని చోట్ల కూడా ఈ విధంగా సెక్యూర్ చేసుకుని లైనింగ్ పీస్ కదలకుండా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కలిపి. సో స్టిచ్ వేసేటప్పుడు మనం ఏవైతే షేప్ ఇచ్చామో ఆ షేప్ జాగ్రత్తగా నీట్గా వచ్చేటట్టు స్లోగా స్టిచ్ చేయండి. మీరు ఫాస్ట్గా స్టిచ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కంగారు లేకుండా ఈ విధంగా స్లోగా షేప్ అనేది మంచిగా ఇలా కర్వ్స్ కట్ట బాగా తిప్పుతూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో మిగిలిన మన ఖర్చు పీస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకుని టక్స్ పెట్టుకోవాలి. టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి పెట్టడం వల్లే మనకి నెక్ షేప్ అనేది మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసేసుకుని మనం ఏదైతే షేప్ ఇచ్చుకున్నామో అది నీట్గా ముందు ఫింగర్స్తో సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుని స్టిచ్ వేస్తున్నప్పుడు కూడా మనం సెట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఏ విధంగా అయితే మనం రివర్స్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోకూడదు. షేప్ మనకి నీట్గా వస్తుందో లేదో చూసుకోవాలి. అన్నీ కూడా మనం ఇలా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం షేప్ అనేది మంచిగా స్టిచ్ వేసేస్తే నెక్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ వేస్తున్నప్పుడు మాత్రం అస్సలు సాగదీయకండి ఫ్యాబ్రిక్ని, నెక్ అనేది చెడిపోతుంది అనమాట సాగదీయడం వల్ల. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసేసి జాయిన్ చేసేసుకున్నాము. మిగిలిన ఖర్చుని ఈ విధంగా రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. సో
ఈ ఖర్చు రిమూవ్ చేసేసుకున్న తర్వాత నేను షేప్ పీసెస్ని డైరెక్ట్గా అటాచ్ చేసేస్తానండి. నేను ఆల్రెడీ షేప్ పీసెస్కి లైనింగ్ అండ్ అటాచ్ చేసేసుకుని రెడీగానే పెట్టుకున్నాను. సో ఇవన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ఇవి జాయిన్ చేసేసాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవడమే. రైట్ సైడ్ రైట్ది, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ది పెట్టుకుని చూసుకుని మనం అటాచ్ చేసుకోవాలి. ఈ షేప్ పీసెస్ని అటాచ్ చేసేటప్పుడు ఏమాత్రం లాగకుండా సాగతీయకుండా అటాచ్ చేసుకోవాలండి. మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ సర్దుతూ నీట్గా అటాచ్ చేసినప్పుడు పైనుంచి కింద వరకు కూడా మనకి ఎగ్జాక్ట్గా పీస్ అనేది సరిపోవాలన్నమాట. అప్పుడే మనం కటింగ్ అనేది కరెక్ట్గా చేసినట్టు అవుతుంది. నేను ప్రతి వీడియోలోని ఇదే చెప్తున్నాను. సో ఇక్కడ మనం అటాచ్ చేసేటప్పుడు అయితే క్లాత్ని అస్సలు సాగదీయకూడదు. సరిపోవట్లేదు కదా అని కొంతమంది ఏం చేస్తారంటే సాగదీసేసి దాన్ని అక్కడ సరిపెట్టేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల మనకి షేప్ రాదు. ఇక్కడ చూసారు కదా షేప్ ఎంత బాగా నిల్చుందో చూడండి. సో అలా రావాలి మనకి. సో నేను ఈ సైడ్ పీస్ని కూడా అటాచ్ చేసేస్తున్నాను. సో షేప్ పీసెస్ రెండు మనం ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసేసుకుని నడుం బెల్ట్ని యాడ్ చేసేసుకోవడమే. సో నడుం బెల్ట్ యాడ్ చేసుకోవడానికి నేను 2 ఇంచెస్ ఉన్న క్లాత్ని బ్లౌజ్కి సరిపడగా కట్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను. పైనుంచి అటాచ్ చేస్తాను అనమాట నేను ఈ విధంగా. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసుకుంటాను నీట్గా. సో లైనింగ్ ఎక్కడ కూడా కనబడకుండా మనం మంచిగా ఇలా రివర్స్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసి ఏదైతే నడుం పీస్ని అటాచ్ చేసుకున్నామో నడుం బెల్ట్ కోసం దాన్ని ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అంతే సింపుల్. సో ఈ విధంగా నడుం బెల్ట్ని ఈజీగా యాడ్ చేసేసుకుంటాం అనమాట. సో సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇంకా మనకి ఓన్లీ హ్యాండ్స్ ఒకటి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుంటాము. హ్యాండ్ ఏంటంటే మనం బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాం కదండి. సో పఫ్ స్లీవ్స్ కొంచెం బిగ్ సైజ్ అనమాట, అంటే 10 ఇంచెస్కి. సో ఇక్కడ మనకి పఫీనెస్ రావాలంటే ముందు మనం క్లాత్ ఎక్కువగా పెట్టుకోవాలి. సో నేను క్లాత్ సరిపోలేదు కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రా పీసెస్ని ఆ చివర ఈ చివర యాడ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి ఖర్చుల కోసం అనమాట. అండ్ పైన ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ఈ బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా పెట్టాను అనేది నేను సపరేట్గా ఒక చిన్న వీడియో చేసి పెడతానండి. అంటే ఎంత మెజర్మెంట్స్తో కట్ చేశాను, ఏ విధంగా కుడితే మనకి పర్ఫెక్ట్గా బుట్ట వచ్చింది అనేది నేను వేరే వీడియో చేసి పెడతాను. ఇందులో అయితే నేను అంత క్లియర్గా క్లారిటీగా చూపించట్లేదు అనమాట. సో పైన ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత కింద కూడా ప్రిల్స్ పెట్టేస్తాను అనమాట. పైన నేను 8 ఇంచెస్కి ప్రిల్స్ పెట్టాను. అండ్ కింద వచ్చేసి హ్యాండ్ రౌండ్ షేప్ కొలుచుకుని ఎంతైతే కావాలో అంతా ప్రిల్స్ పెట్టి మిగతా క్లాత్ని వదిలేసాను అనమాట. సో కింద ఎక్కువ వస్తాయి మనకి, పైన అనేది తక్కువ వస్తాయి ఫ్రిల్స్, ఈ విధంగా అనమాట. సో మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. సో బోత్ హ్యాండ్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడమే. సో బ్లౌజ్ ఆల్రెడీ నేను భుజాలు జాయిన్ చేసేసాను అనమాట. భుజాలు జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని అనేది మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఈ విధంగా తీసుకుని ఫ్రంట్ బ్యాక్ చూసుకుని హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవాలి. సో దీనికి ఇది బుట్ట చేతులు కాబట్టి దీనికి మనం ఫ్రంట్ లోతు తీయడం ఇలాంటివి ఏమీ ఉండవండి. సో డైరెక్ట్గా మనం హ్యాండ్ని కట్ చేసేసుకుంటాం కాబట్టి ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో చూసుకుని హ్యాండ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ని అటాచ్ చేసేసుకోవడమే. హ్యాండ్ అటాచ్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఎక్కడ క్లాత్ని సాగదీయకూడదు అనమాట. అందుకే ముందుగా మనం చూసుకోవాలి హ్యాండ్ సరిపోతుందా లేదా అని. ఒకవేళ సరిపోతే మీరు ఖర్చుల కోసం ఎక్స్ట్రా పీసెస్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. సో అలా కాకుండా మీరు హ్యాండ్ సరిపోవాలి కదా అని చెప్పి సాగి తీసుకుంటారంటే మీరు ఫినిషింగ్ అనేది అస్సలు బారాదు. సో ఇక్కడ హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఇంకా బ్లౌజ్ని అయితే ఫినిష్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ నేను మరిగేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే ఈ క్లాత్ చాలా గట్టిగా ఉంది అండ్ దీని మీద చిప్స్ వర్క్ వచ్చింది కాబట్టి క్లాత్ ఖర్చు అనేది మనం నార్మల్గా వదిలేసామంటే కస్టమర్కి గుచ్చుకుంటుందండి లోపల. అందుకే దాన్ని నేను క్లోజ్ చేసి ఒక స్టిచ్ వేశాను ఫ్రంట్ నుంచి. అండ్ ఇప్పుడు బ్యాక్ రివర్స్ చేసి నడుం లూజ్ ఎంతో అండ్ ఆర్మ్ హోల్ లూజ్ ఎంతో ఇక్కడ కొలుచుకుంటున్నాను. అండ్ అలాగే హ్యాండ్ రౌండ్ కూడా నేను ఇక్కడ కొలిచేసుకుని ముందుగానే డాట్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట.
ఇక్కడ. సో చూసారు కదా, ఈ విధంగా డాట్స్ పెట్టేసుకుని ఇప్పుడు సింపుల్గా నేను ఏవేవైతే డాట్స్ పెట్టుకున్నానో వాటిని కలుపుకుంటూ మెయిన్ స్టిచ్చెస్ని అయితే వేసేసుకుంటాను. సో చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఆది బ్లౌజ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మెజర్మెంట్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఆర్మ్ హోల్డ్ అండ్ వేస్ట్ లూజు అండ్ హ్యాండ్ లూజు చూసుకుని డాట్స్ పెట్టేసుకుని వాటిని కలుపుతూ స్ట్రెయిట్ స్టిచ్చెస్ వేసేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీని పక్కన ఎక్స్ట్రా స్టిచ్చెస్ని కూడా నేను వేసుకుంటున్నాను. నేను ప్రతి బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వచ్చేసి మెయిన్ స్టిచ్తో కలిపి 3 స్టిచ్చెస్ వేస్తానన్నమాట. సో 2 సైడ్లు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోతుంది మనకి. సో నేను బ్లౌజ్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ నేను ఓపెన్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటానండి. సో నేను నా స్టిచ్చింగ్ మెథడ్ అయితే ఇది. సో బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి ఇస్తాను. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా వచ్చేస్తుంది. బ్లౌజ్ అంతా కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియోలు అనేది చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.